నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ట్రయాంగిల్ ఫైట్గా కొంత రాజకీయ పార్టీల మధ్య ఆసక్తికరంగా మారుతుంది. అంటే అధికార కాంగ్రెస్ను ఢీకొట్టే విషయంలో ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రెండు పార్టీలు కూడా తగ్గేదేలే అన్నట్లుగా కూడా వ్యవహరిస్తున్నాయి. పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడుస్తోంది. వాతావరణం రాజకీయంగా వేడెక్కుతోంది. అంటే దీంతో ఖచ్చితంగా రాజకీయం సస్పెన్స్ సినిమా క్లైమాక్స్ లాగా కొంత ఉత్కంఠను రేపుతోంది. సో ఇప్పుడు త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6వ అభ్యర్థిని రంగంలో దింపేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూస్తుంటే రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నాయి. అంటే తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 29 జరగబోతున్నాయి. అంటే ప్రస్తుతం సభలో బలాలను పరిశీలిస్తే కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు 1 ఎమ్మెల్సీ స్థానం అనే అంశం వాళ్ళకు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా చర్చలు జరుగుతుంది. అయితే 6వ అభ్యర్థిని రంగంలో దింపి 2 స్థానాలు గెలుచుకోవాలని బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ కొత్త వ్యూహరచన చేస్తున్నట్టుగా ఆలోచన చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా హై అలర్ట్ అయ్యింది అనేది రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది. అంటే గతంలో ఏపీలో కూడా ఇట్లాంటి తరహా రాజకీయమే నడిచింది. 2023 మార్చి 23న జరిగినటువంటి ఎన్నికల్లో బలం లేకపోయినా అప్పటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి టీడీపీ తన అభ్యర్థిని పోటీలో పెట్టి చాకిచక్యంగా ఓ స్థానాన్ని గెలుచుకున్నటువంటి అంశాన్ని ఇప్పుడు రాజకీయంగా ఉదాహరిస్తున్నారు. అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా అదే రాజకీయాన్ని పునరావృతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టుగా పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. అంటే తెలంగాణలో వాస్తవానికి కూడా 119 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీకి 69 స్థానాలను, సిపిఐ ఓ స్థానంలో గెలిచినటువంటి వ్యవహారం. ఆ రెండు పార్టీలు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి 35, బీజేపీకి 8, ఎంఐఎం పార్టీకి 7 ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రస్తుతం. అయితే ఇక మొత్తం ఎమ్మెల్యేలు తమ తరఫున 5 ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఒక్కో సభ్యుడిని ఎన్నుకోవడానికి 24 మంది సభ్యుల బలం అవసరం. అయితే బీజేపీ, ఎంఐఎం పార్టీలు సొంతంగా పోటీ చేసే బలం లేకపోవడం వల్ల వారు ఇచ్చే మద్దతు చాలా కీలకంగా మారబోతుంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలకు మారినటువంటి ఎమ్మెల్యేల మద్దతు కూడా అత్యంత ప్రాధాన్యతగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరికి మద్దతు ఇస్తే కొంత గెలుపోవటములు డిసైడ్ అవుతాయి. సో ఇప్పుడు వలస ఎమ్మెల్యేలతో కలుపుకొని 4 సీట్లు గెలుచుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ మరో అభ్యర్థిని పోటీలో పెట్టి వలస ఎమ్మెల్యేలను భయపెట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. అంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రహస్య పద్ధతిలో జరిపిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అధికారం పార్టీలకు ఉంటుంది. దీంతో తమ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్లోకి జంప్ చేసినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు తమ విప్ను పాటించాల్సి ఉంటుందని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఎత్తులు వేస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీని అనుసరించి 25 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం అక్కడ అసెంబ్లీలో ఉన్నారు. ఈ బలంతో ఏ ఇబ్బంది లేకుండా ఓ స్థానాన్ని గెలుచుకోవచ్చు. కానీ మరో అభ్యర్థిని పోటీకి పెట్టి ద్వితీయ ప్రాధాన్యత లెక్కింపు తేవాలని, అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలిసిపోతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. సో కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ ఉడత ఊపులకు భయపడదు లేదని స్పష్టంగా చెప్తోంది. తమ ఎమ్మెల్యేలు 79 మందితో పాటుగా 7 ఎంఐఎం సభ్యుల అండ కూడా కాంగ్రెస్కి ఖచ్చితంగా ఉంటుంది. దాంతో 4 సీట్లు గెలుచుకుంటామని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ కనుక 6వ అభ్యర్థిని పోటీ పెట్టకపోతే అసలు ఎన్నిక జరిగే పరిస్థితి ఉండదు. కానీ బీఆర్ఎస్ 6వ అభ్యర్థిని పెడుతుందనే ప్రచారం మాత్రం తెలంగాణ రాజకీయాన్ని అలర్ట్ చేసింది. మరోవైపు రానున్నటువంటి 2 వారాల రాజకీయం అయితే మాత్రం హై వోల్టేజ్కి చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ కొత్త వ్యూహం ఇప్పుడు 6వ అభ్యర్థిని రంగంలో దింపి 2 ఎమ్మెల్సీ స్థానాలను కూడా కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ ఒక వినూత్న రాజకీయ పంతాకు తెలంగాణలో తెరలేపుతోంది. మరి చూడాలి సాధ్యమవుతుందా, లేదంటే ఇది కేవలం రాజకీయ ప్రచారంగా చూడాల్సినటువంటి అవసరం ఉందా, చూడాలి ఏం జరగబోతుంది కూడా. ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ #.